ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజలతో కలిసి పాల్గొన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థను సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు, ఆదాయ ఖర్చు వివరాలు, 2024-25 సవరించిన బడ్జెట్ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. 2024-25ను సవరిస్తూ అంచనా వేయడం జరిగింది. అంటే ఈ నగరపాలక సంస్థకు సంబంధించిన వివిధ రకాల ఆదాయ పేజీ నెంబర్ 3లో 9 నుంచి అదే గతం ఉంది. వీటన్నిటికీ సార్ మనం దాన్ని మెయింటైన్ చేసి పేదవాళ్ళు మన పనులు చేయించలేకపోతాం. అందుకే మనం ఇటువంటి బాడీస్లో పెట్టుకుంటూ బయట రెంట్ మినిమం నాన్ ఏసీఆర్ 30,000 ఉన్నాయి సార్, ఏసీఆర్ ₹1,00,000. రెవెన్యూ ఆదాయాలు ఏవైతే అద్దెలు ఉన్నాయో, ఒకటి అందులో ప్రధానమైనది కమ్యూనిటీ హాల్స్ మరియు టౌన్ హాల్స్ యొక్క అద్దెలు గత సంవత్సరం 35 లక్షలుగా అంచనా వేయగా రివైజ్డ్ 20 లక్షలుగా అంచనా వేయడం జరిగింది. రాబో సంవత్సరం 25 లక్షలు. కానీ మన ఆదాయం అయితే ప్రజల కోసమే ఈ డబ్బులంతా మనం ఖర్చు పెడతాం, కానీ ఆదాయం అంటే తక్కువ. 1,75,21,000 మనము షాప్ల రెంట్ల ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని 24-25లో 90 లక్షలుగా అంచనా వేయగా జనవరి 31 నాటికి 63,14,000 రూపాయలని మనం సభాధ్యక్షుల గారి అనుమతితో మీటింగ్ ముందు తీసుకెళ్ళాలని ఆధారంగా చేసుకొని సవరించిన మనం కల్పించే అవకాశం ఉంది. ఈ కమ్యూనిటీ వాళ్ళని రిపేర్ చేపిస్తే రెవెన్యూ వస్తుంది సార్. దాని బాధ్యత కూడా సరిగా లేదు సార్. మొత్తం అన్ని జిల్లా కానీ అటువంటివి ఉంటాయి. వాటిలో ప్రధానమైనటువంటిది నగరపాలక భవనములపై సంబంధించిన వివిధ రకాల ఆదాయాలు ఏమున్నవి అని అంటే పేజీ నెంబర్ 3లో 9 నుంచి ఖమ్మం నగరపాలక సంస్థలకు ఉన్నటువంటి వివిధ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపుల నుంచి ప్లాస్టిక్ రహిత ఖమ్మంగా మనం మన ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ తీర్చిదిద్దే అవసరం తీవ్రంగా ఉంది. కౌన్సిల్ ఇది కూడా ఒక ఆలోచన పెట్టుకుంటూ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇవన్నీ చిన్న అంశాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారైనా గవర్నమెంట్ కార్పొరేటర్ గారైనా రేస్ చేసిన అంశం పైన స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది. ఉద్దేశం అనేది మనం దృష్టిలో పెట్టుకునే అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ప్రజాప్రతినిధులకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కాలి. ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడితే తమరే. ఎక్కడ కానీ అధికారులకి అపోహ ఉంటే, ఈగో మనకి ఎక్కడైనా మనసులో వస్తుంటే దూరం పెట్టుకుంటే మంచిదని మీ కలెక్టర్ అభిప్రాయం. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మన పైన. ఎక్కడ కానీ కాన్ఫ్రంటేషన్ అవుతుంటే అది మీరు ఇంటెన్షనల్గా చేయట్లేదని ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే అధికారులు కూడా నిరంతరంగా మీరు ఎంత శ్రమ పడుతున్నారో అది కూడా మాకు తెలుసు. కలిసి సమన్వయం చేసుకుంటేనే ప్రగతి ముందుకెళ్తుందనే ఆలోచన ఇద్దరు మనసులో మనం పెట్టాలనే విన్నపం నేను చేస్తున్నాను. ఎక్కడ కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి. ఇది కాన్ఫ్రంటేషన్ కాదండి, కలిసి మనం ప్రజల కోసం చేయాల్సిన పని. కలిసి చేస్తేనే, సమన్వయం చేసుకుంటేనే మన పనిని మనం పూర్తి చేసుకోగలమని మనసులో పెట్టండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తుంటే గవర్నమెంట్ మీరు కమిషనర్ గారికైనా నాకైనా రేస్ చేయండి. ఖచ్చితంగా అదేదో చిన్న చిన్న సందర్భాల వల్ల అందరి పేరు మనం పాడవకుండా చూడాలి. ఎందుకంటే మన జిల్లాలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము కూడా వెంట పడతాము. ఇంకొక ఇష్యూ మీరు అందరూ రేస్ చేసిందండి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంతే ఖచ్చితంగా బాగా జరుగుతున్నాయి. ఇదంతా మీరు ప్రజల కోసం చేస్తున్నారని మాకు కూడా తెలుసు. మా ఆఫీస్ నుంచి కూడా మీకు ఏమన్నా సహకారం, సలహాలు, సూచనలు ఉంటే ఖచ్చితంగా వచ్చి షేర్ చేయండి. మేము చేయాల్సింది కూడా మేము చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ మరొక్కసారి ఎక్కడ మొదలు పెట్టాను అక్కడే నేను ముగిస్తాను. చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ప్రజలు సమస్యలు, ప్రజల అవసరాలు నిరంతరంగా మన ముందుకు వస్తూనే ఉంటాయి. కానీ చేసింది కూడా చాలా ఉంది. దాన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోమని నేను విన్నపం చేస్తున్నాను. ఆ చేసినందుకు, కలిసి సమన్వయంగా చేసినందుకు జిల్లా కలెక్టర్గా అందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది, అభివృద్ధి అయితే జరుగుతుంది. దాని వేగాన్ని పెంచడానికి మన శ్రమ, దాని వేగాన్ని పెంచడానికి మన ఆవేశన కానీ జరగట్లేదని అసలే మనం మీరు చెప్పట్లేదు, మేము కూడా అది మా అంశాన్ని అయితే చెప్పట్లేదు. మరొకసారి ఇంత ఘనంగా ఇక్కడ ఆహ్వానించినందుకు గవర్నమెంట్ కార్పొరేటర్ గారిని, మన మేయర్ గారిని, కమిషనర్ గారిని అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటూ క్షమించండి. ఇంకొక వరి కొనుగోలు కేంద్రాల కోసం ఒక 500 అధికారులు కళాక్షేత్రంలో వెయిటింగ్లో ఉన్నారు. 1 గంట నుంచి అక్కడ బయలుదేరుతున్నాను కాబట్టి నేను కట్ షాట్ చేస్తున్నాను కాబట్టి మీ అందరి నుంచి పర్మిషన్ తీసుకుంటూ బయలుదేరుతున్నాను. మరొకసారి ఇంత చక్కగా మీరు